ఓకే. సో సునీత గారు మెయిల్ చేశారు రాజ్ గారు హైదరాబాద్ నుంచి. ఓకే. బంగాళదుంపతో ఏదైనా సింపుల్ అండ్ టేస్టీ డిష్ చేసి చూపించమని అడుగుతున్నారు. బంగాళదుంపతో సింపుల్ గా టేస్టీగా. సో బంగాళదుంప అంటే సింపుల్ గానే టొమాటో కాంబినేషన్ లో చూపిస్తాను. బంగాళదుంప టొమాటో కర్రీ, బట్ కొంచెం డిఫరెంట్ వెరైటీగా వచ్చేట్టుగా, అంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వచ్చేటట్టు ట్రై చేద్దాం. ఓకే రాజ్ గారు. ఓకే, మరి ఆలు టొమాటో కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు టొమాటో కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు పావు కిలో, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఆలు టొమాటో కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజ్ గారు. ఓకేనండి. సో ముందుగా బంగాళదుంపలు కొంచెం మ్యారినేట్ చేసుకున్నాం అండి. సింపుల్ గానే. సో దీంట్లో పెరుగు, సో జనరల్ గా అయితే మనం మామూలుగా డైరెక్ట్ కర్రీ చేసేసుకుంటాము. కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అన్నారు కదా ఇందాక, సో ఇలా ముందు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఓకే. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, అంటే మళ్ళీ యాడ్ చేసుకుంటాం. ఓకే. కొద్దిగా పసుపు, గరం మసాలా పొడి, ఓకే, కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసేసుకోవాలి. ఓకే. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాం. సో ఎలాగో ఉడికించిన బంగాళదుంపే కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని బాగానే ఫాస్ట్ గా అబ్జర్వ్ చేసేసుకుంటాయేమో కదా. ఎస్ అండి. సో కొద్దిగా ఆయిల్. ఓకే. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇక్కడ టమాటో పేస్ట్ లా వాడుతున్నాం, అలాగే చివరిలో కొంచెం ముక్కలుగా కూడా యాడ్ చేస్తున్నాం అండి. సో మధ్య మధ్యలో కొంచెం ఉడికినట్టుగా కొంచెం ఆ టమాటో ముక్కలు బాగుంటాయి. సో ఎక్కువగా అంటే అలా పప్పులో దాల్ టమాటో దాంట్లో యాడ్ చేస్తుంటారు. సో ఇక్కడ కూడా బాగుంటుంది. ఓకే. ఓకే. సో అంటే ఇది కొంచెం మనకి ఎక్కువ గ్రేవీ కర్రీ టైప్ లో వస్తుంది అనమాట. అవునండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు. ఓకే. సో అక్కడ బంగాళదుంపల్లో కూడా యాడ్ చేసాం కదండి, చూసి వేసుకోవాలి. కొద్దిగా కారం. ఓకే. సో అంతా కూడా చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ ముక్కలకు కూడా వేసాం కదా. కొంచెం పసుపు అండి. ఓకే. సో ఇవి కొంచెం వేగాలి మనకు. ఓకే. సో ఇది కాంబినేషన్ అంటే ప్లెయిన్ రైస్ లో బాగుంటుందా రాజు గారు, లేకపోతే దేంట్లోకి బాగుంటుంది? సో ఇది అన్నిట్లోకి తీసుకోవచ్చండి, చపాతీ కానీ లేదా ప్లెయిన్ రైస్ కానీ, పలావ్ లాంటివి కూడా బాగుంటుంది, పలావ్ లో కూడా బాగుంటుంది. ఓకే. ఓకే. సో అయితే మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: జలుబు ఎక్కువగా ఉన్నట్లయితే నీళ్లు బాగా మరిగించి ఆ నీళ్లలో కొద్దిగా పసుపు వేసి ఆవిరి పట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే జలుబు నుంచి వెంటనే రిలీఫ్ లభిస్తుంది. ఓకే, మరి చిట్కా చూసారు కదా. సో ఇది కూడా కొంచెం వేగిపోయింది కదండి. సో దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం బంగాళదుంప. ఓకే. సో కొంచెం మ్యారినేట్ చేసిన పెరుగు అదంతా కూడా మనకి ఆయిల్లో వేసేసరికి కొంచెం ఇదవుతుంది కదా, సో అది కూడా థిక్ గ్రేవీ టైప్ లో అవుతుంది, కొంచెం థిక్నింగ్ వస్తుంది. సో కొంచెం కుర్మా టైప్ టేస్ట్ వస్తుందేమో కదా ఈ కూర. కొంచెం లైట్ గా, అంటే పెరుగు ఉంది కదా, సో పెరుగు వల్ల కొంచెం టేస్ట్ లా అనిపిస్తుంది మనకి. యాక్చువల్ గా అంటే ఇట్లా ఈ టెక్స్చర్ తో కూడా బాగుంది. పుట్టి ఆనియన్ దీంట్లో ఫ్రై చేసుకుని మ్యారినేట్ చేసుకుని వేసేసుకుంటే ఇలా రోటీ కాంబినేషన్ కి అలా హ్యాపీగా తీసేసుకోవచ్చు. పుల్కాలు కానీ రోటీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ టమాటో పేస్ట్, ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, సో ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి, ఓకే, సో ఇంకా కొంచెం ఎక్స్ట్రా గ్రేవీ అన్నమాట మనకి. ఎస్. నైస్ నైస్. సో
మ్యారినేట్ చేసుకున్న గ్రేవీ ఏదేమైనా కొంచెం అదే డామినెంట్ గా ఉంది. అంటే దీంట్లో అది స్పెషల్ అనుకోవచ్చేమో మనం కదా. ఎస్ అండి. ఎందుకంటే ఆ టెక్స్చర్ టొమాటో ప్యూరీ కూడా దానికి టర్న్ అయిపోయింది. సో టొమాటో ముక్కలు ఓకే, కొంచెం మీడియం సైజ్ గా కట్ చేసుకుంటే మనకు బాగుంటుంది. సో ఇవి మనకి ఎక్కువ ఇట్లా మగ్గిపోక్కర్లేదు అన్నమాట. జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని పీల్చుకుంటే సరిపోతుంది. ఓకే, 2 నిమిషాలు కొంచెం అలా మూత పెట్టేసి డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఓకే, చూద్దామా రాజు గారు. ఓకే, నైస్. ఓకే అండి, సర్వ్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంది చూస్తుంటే. ఎస్. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, సో రెడీ. ఆలు టొమాటో కర్రీ రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా ఆలు టొమాటో కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు టొమాటో కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంపల మిశ్రమం వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, టొమాటో ముక్కలు వేసి మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆలు టొమాటో కర్రీ రెడీ.